పొద్దు నుంచి మాట్లాడినటువంటి సైంటిస్టులు కానీ మేధావులు కానీ చెప్పినటువంటి ఒక పరిష్కారంలో దీని ఒక్క చోట కాదు, వివిధ ప్రాంతాలకు డైవర్ట్ చేయాలి, ఉన్నట్టుగా మార్చాలి కొత్త ప్లేసులో అని వాళ్ళు ఇచ్చినటువంటి సూచన. దాంతోపాటుగా ఎక్కడైతే చెత్త కలెక్ట్ చేస్తున్నామో ఇంటింటికి పోయి అక్కడ దేనికైతే సపరేట్ చేయాలి, లేకపోతే తీసుకోవద్దని. మీరందరికీ తెలుసు, కాలనీస్లో ఉన్న వాళ్ళకి అక్కడ 2 డబ్బాలు ఇచ్చారు. ఒకటి చెత్త డబ్బా, తడి చెత్త, పొడి చెత్త. మనకిచ్చినటువంటి ఆటోలు కూడా 2 భాగాలు చేశారు. తడి చెత్త, పొడి చెత్త ఇవ్వటం వాళ్ళు సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల, స్పందించకపోవటం వల్ల మొత్తం ఒకటే కట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ చెత్త ఎక్కడికి వస్తుంది? డైరెక్ట్ ఇక్కడ చుట్టుపక్కల కాలనీలను కూడా మధ్యలో ఒక కలెక్షన్ పాయింట్ పెట్టారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సిటీలో ఉన్నటువంటి అన్ని కూడా పెద్ద పెద్ద ట్రక్కులో, డైలీ ట్రక్కులో వస్తుంది. ఎవరు దాని కాంట్రాక్టరు? రామ్కి దాని కాంట్రాక్టరు. రామ్కి కాంట్రాక్ట్ రద్దు చేయాలని, రామ్కి ఇక్కడి నుంచి తొలగించాలని కార్మిక సంఘాలు, మున్సిపల్ కార్మిక సంఘాలన్నీ కూడా ఆ రోజు పోరాటం చేసినాయి. ఒక దాంట్లో విజయం సాధించినాయి. రాత్రి పూట కార్మికులతో పనిచేయాలన్న దాంట్లో దాన్ని వ్యతిరేకం చేశారు. దాంట్లో విజయం సాధించడం అనేది జరిగింది. ఈరోజు రాయింగ్తో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ చెత్త జరుగుతుందా, దాని మేనేజ్మెంట్ జరుగుతుందా? జరగట్లేదని మనందరికీ తెలుసు. జరగట్లేదు కాబట్టి మున్సిపల్ కార్మికులు కూడా ఇది జిహెచ్ఎంసీ తరఫున జరగాలి. ఎందుకంటే 1 టన్ను తరలించడానికి రాష్ట్రం ఇచ్చినటువంటి డబ్బులో సగం డబ్బులు అక్కడ జిహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే డబ్బులు ఇచ్చి అవుతున్నటువంటి వ్యయాన్ని రెండింతలు చేసి రామ్కి ఇవ్వాల్సిన అవసరం ఏముందని వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కానీ అది అట్లాగే ఉంది. ఇందాక మేధావులు కూడా చెప్పినట్టుగా ఇది ఇక్కడ ఉన్నది